జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మాలికా యోగం గురించి తెలుసుకుందాం. అసలు మాలికా యోగం అంటే ఏంటి? ఎలా ఏర్పడుతుంది? ఎన్ని రకాల మాలికా యోగాలు ఉన్నాయి? వాటి ఫలితాలు ఏంటి? అనేవన్నీ ఈ అంశాల్లో తెలుసుకుందాం ఈ వీడియోలో. రాహు, కేతు తప్ప మిగతా 7 గ్రహాలు వరుసగా అన్ని రాసుల్లో కనుక ఉంటే, రాహు, కేతు తప్ప మిగతా 7 గ్రహాలు వరుసగా అన్ని రాసులలో కనుక ఉంటే ఆ యోగాన్ని మాలికా యోగము అంటాం. ఆ యోగం మాలికా యోగం ఉన్నటువంటి జాతకుడు ధనవంతుడుగా ఉంటారు, పరాక్రమశాలిగా ఉంటారు, కుటుంబ బాధ్యతలు బాగా చక్కగా నిర్వర్తిస్తారు, దానగుణం కలిగి ఉంటారు, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది, అధికార స్థాయిలో ఉంటారని చెప్పొచ్చు మాలికా యోగం ఉన్నటువంటి వారు. అసలు మాలికా యోగం అంటే ఏంటి అంటే, ఒక దండ తీసుకున్నామంటే మాల అంటాం. ఒక దండని మాల అంటాం. అంటే వరుసగా ఒక పువ్వులు కానీ పూసలు కానీ ఉంటాయి. ఆ విధంగానే రాసులు కూడా వరుసగా అన్ని చోట్ల ఉంటే దాన్ని రాసుల యొక్క మాల అంటాం. దాన్ని మాలికా యోగము అంటాం. ఈ యోగం ఉన్నవారికి జీవితం చాలా బాగుంటుంది. 7 గ్రహాలు రాహు, కేతు మినహాయిస్తే మిగతా 7 గ్రహాలు వరుసగా అన్ని చోట్ల ఉండాలి. మధ్యలో రాహు, కేతు ఉంటే పర్లేదు కానీ వాటితో పాటు వేరే గ్రహాలు ఉండాలి. ఇవి మొత్తం 12 రకాలుంటాయి. లగ్నం నుంచి వరుసగా 7 గ్రహాలు కనుక ఉండి ఏర్పడితే దాన్ని లగ్నమాలికా యోగం అంటాం. లగ్నం నుంచి అన్ని గ్రహాలు వరుసగా ఉంటే ఏర్పడే గ్రహాన్ని లగ్నమాలికా యోగం అంటాం. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి యోగం. ఫలితాలు చాలా బావుంటాయి. ఈ యోగం ఏర్పడిన వాళ్ళు రాజుగా కానీ, పరిపాలకులుగా కానీ, అధికారులుగా గానీ ఉంటారు. అంటే టాప్ మోస్ట్ పొజిషన్స్‌లో ఉంటారంటే ఒక అధికార స్థాయి ఉద్యోగాలు చేయడం కానీ, పాలిటిక్స్‌లో రాణించడం కానీ, రాజులుగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. లగ్నమాలికా యోగం ఏర్పడిన వారికి. ధనస్థానం నుంచి మిగతా 7 గ్రహాలన్నీ ధనస్థానం నుంచి వరుసగా ఉంటే దాన్ని ధనమాలికా యోగం అంటాం. వీరు ధనవంతులుగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. డబ్బుకి లోటు ఉండదు. విక్రమ స్థానం అంటే తృతీయ స్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా ఉంటే దాన్ని విక్రమ మాలికా యోగం అంటాము. వీరు పరిపాలకులుగా ఉంటారు. ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. అధికార స్థాయిలో ఉంటారు. చతుర్థ స్థానం అంటే సుఖస్థానం. దీని నుంచి వరుసగా 7 గ్రహాలు కనుక ఉంటే దాన్ని సుఖమాలికా యోగం అంటాం. సుఖమాలికా యోగం అంటాం. ఇటువంటి వారికి మంచి విద్య ఉంటుంది. సుఖవంతమైన జీవితం ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. పంచమ స్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా కనుక ఉంటే దాన్ని పుత్రమాలికా యోగం అంటాము. వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జ్ఞానవంతులుగా ఉంటారు. పండితులుగా ఉంటారు అని చెప్పొచ్చు. మత మత సాంప్రదాయాలు చక్కగా పాటించే వాళ్ళుగా ఉంటారని చెప్పొచ్చు. పంచమ స్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా ఉంటే, రాసులలో 7 రాసుల్లో వరుసగా ఉంటే. షష్టమ స్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా కనుక ఉంటే దీన్ని శత్రుమాలికా యోగం అంటాం. వీరికి కాస్త బీదరికంతో బాధపడతారు. శత్రు బాధలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. సప్తమ స్థానం నుంచి కనుక 7 గ్రహాలు వరుసగా ఉంటే దాన్ని కలత్రమాలికా యోగం అంటాము. వీరికి కలత్రం నుంచి డబ్బు లభించడం కానీ, స్త్రీ మూలక ధన లాభాలు కలగడం కానీ జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కలత్రమాలికా యోగం ఉన్నటువంటి వారికి. అష్టమ స్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా 7 రాసుల్లో ఉంటే దీన్ని రంధ్రమాలికా యోగం అంటాం. రంధ్రమాలికా యోగం ఉన్నవారికి వైవాహిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 6, 8లో మాత్రం ఏర్పడితే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నైన్త్ హౌస్ భాగ్యస్థానం నుంచి 7 గ్రహాలు వరుసగా 7 రాసుల్లో ఉంటే దాన్ని భాగ్యమాలికా యోగం అంటాము. వీరు భాగ్యవంతులు, అదృష్టవంతులు, మంచి విద్యావంతులు, పండితులుగా ఉంటారు. ధర్మ కార్యక్రమాలు చేసేవారుగా ఉంటారు. దా దాతృత్వ గుణం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. 10వ స్థానం నుంచి అన్ని గ్రహాలు వరుసగా ఏర్పడితే దాన్ని కర్ణమాలికా యోగం అంటాం. వీరు ఉన్నత స్థానంలో ఉంటారు. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. లాభస్థానంలో కనుక అన్ని గ్రహాలు వరుసగా ఉంటే దీన్ని లాభమాలికా యోగము అంటాం. లాభమాలిక అంటే వరుసగా 7 గ్రహాలు 7 రాసుల్లో ఉంటే లాభమాలికా యోగం అంటాం. వీరికి ప్రతిభా సామర్థ్యాలకి లోటు ఉండదు. ఏ విద్య అయినా ఈజీగా నేర్చుకుంటారు. స్త్రీల చేత గౌరవింపబడతారు. ధనలాభాలు బాగా కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పొచ్చు. వ్యయస్థానం నుంచి కనుక 7 గ్రహాలు 7 రాసుల్లో వరుసగా కనుక ఉంటే ఏర్పడే యోగాన్ని వ్యయమాలికా యోగం అంటాము. వీరికి కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. గౌరవ మర్యాదలు దక్కుతాయి. విదేశ యోగం కలుగుతుందని చెప్పొచ్చు. చాలా మంచి స్థానంలో ఉంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ మాలికా యోగం ఉన్న వారందరికీ 6, 8 తప్ప ఇంక ఏ చోట్లైనా మాలికా యోగం ఏర్పడితే జీవితం చాలా బాగుంటుంది. అధికార స్థాయి ఉద్యోగాలు, ధనవంతులు, భాగ్యవంతులు, దాన ధర్మాలు చేసే గుణం కలిగినటువంటి వారు, విద్యావంతులు, పండితులు, రాజకీయాల్లో రాణించేవారు, విదేశీ
యోగం ఉన్నటువంటి వారు అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ మాలికా యోగం ఉన్నటువంటి వారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.